యూకేలో చైనీస్ స్టూడెంట్స్ వస్తారు కదా చదువుకుంటా అని చెప్పి, వాళ్ళు చైనాకి స్పైయింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పి లేటెస్ట్ ప్రోబ్ ఒకటి తేలింది. ఏమైందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చైనా వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నారంట. అక్కడ మీ కాలేజ్ లో ఎలా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ లో ఎవరెవరు ఉన్నారు, అక్కడ మీరు ఏమేమి గమనిస్తున్నారు, అండ్ అక్కడ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి చైనా స్టూడెంట్స్ ని యూకే లో వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తే తెలిసిందంట. అయితే వీళ్ళందరూ చైనీస్ సిసిపి పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ చైనా యొక్క ఒత్తిడి ఈ కాలేజెస్ లో కూడా ఎక్కువ పడుతుందంట. ఈ కాలేజెస్ ఏమైనా రీసెర్చెస్ స్పెసిఫిక్ రీసెర్చ్లు చేస్తుంటే చైనా ఒత్తిడి వల్ల ఆ రీసెర్చ్లు చేయొద్దు, ఆపేయండి అని చెప్పి ఆ ఒత్తిడి వల్ల ఆపేయాల్సి వచ్చిందంట. దీంతో యూకే వాళ్ళకి డౌట్ వచ్చి ఇదంతా చేస్తే ఇది బయటపడింది ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. గోయింగ్ ఫార్వర్డ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఉన్న కొంది యూకేలో చైనా ఫుట్ ప్రింట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అని చెప్పి వీళ్ళకి బయటపడింది. చూడాలి వీళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారో. హౌ ఇప్పుడు చైనా స్టూడెంట్స్ ని ఆపేయాలా లేకపోతే వచ్చిన వాళ్ళు చెప్పొద్దని చెప్పాలా, హౌ ఇట్ గోనా బి అండ్ హౌ దే గోనా డీల్ అనేది చూడాలి.